ఇది సమయం, ఓ మీరు మన్నా సమయం, ఉదయకాలపు బంగారు వాగ్దాన సమయం. ఆదరించి బలపరచే ఓ మీరు మన్నా, మార్గం చూపి నడిపించే ఓ మీరు మన్నా, వాగ్దాన సమయం, ఓ మీరు మన్నా సమయం. ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్. ఓ మీరు మన్నా. ఈరోజు బంగారు వాక్య వాగ్దానానికి స్వాగతం. బాగున్నారు కదా? మహాదేవుని కృప చేత అందరూ క్షేమంగా ఉన్నారని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాము. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దినం ప్రభు మనకి ఇస్తున్న వాగ్దానాన్ని మనం స్వీకరించి ఆశీర్వదించబడదాం. ఇతరులు కూడా షేర్ చేద్దాము, వారు కూడా దీవించబడడానికి ఈ మంచి సువార్త పనిలో పాలుభాగస్తులు అవ్వాలని చెప్పి ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను. ప్రియులారా, గాడ్ ఈస్ గుడ్ ఆల్ ద టైమ్. ఆయన మంచివాడు, మన పట్ల మంచి కార్యాలే చేస్తూ ఉంటాడండి. రండి, దినవృత్తాంతంలో మొదటి గ్రంథంలో 19వ అధ్యాయం 13వ వచనంలో ప్రభు ఇలా మాట్లాడుతున్నాడు. ధైర్యం కలిగి ఉండుము. ఫస్ట్ క్రానికల్స్ 19:13. బీ స్ట్రాంగ్. దేవునికి మహిమ కలుగును గాక. పిల్లరా, ధైర్యం కలిగి ఉండమని చెప్తా ఉన్నాడు. అనుదినము కూడా ప్రభు ఏం చేస్తున్నాడంటే మనలను మీరు స్ట్రాంగ్గా ఉండాలి, బీ స్ట్రాంగ్ అని చెప్పి మనలను ధైర్యపరుస్తూ ఉన్నారండి. ఏ పరిస్థితులకి నీవు భయపడవలసిన పని లేదు. ఫియర్ నాట్ అని చెప్పి ప్రభు మాట్లాడుతూ ఉన్నారండి. ఎటువంటి నీ చుట్టుప్రక్కల ఉన్న పరిస్థితి ఎలాగ ఉన్నప్పటికీ కూడా, ఎంత భయభ్రాంతులకు గురి చేసినప్పటికీ కూడా మీరు ధైర్యాన్ని విడిచిపెట్టవద్దు అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాడు. పిల్లరా, ఇక్కడ సమయ సందర్భాలు కనుక మనం చూసినట్లయితే మరి ఈ వచ్చిన భాగం అంతట్లో కూడా ఈ మాటలు చెప్తుంది ఎవరంటే యోవాబు చెబుతూ ఉన్నాడు. యోవాబు ఎవరంటే దావీదు యొక్క మరి సైన్యాధిపతి అండి. ఆయన తన సైన్యంతో అమోనీయుల రాజు మీదకి యుద్ధానికి వెళ్ళినప్పుడు తన సైన్యంతో పరివారం అంతటితో చెప్తున్నాడు ఏమనంటే, మీరు ధైర్యంగా ఉండండి, మనము మన జనుల నిమిత్తము మన దేవుని పట్టణము నిమిత్తము ధీరత్వం చూపుదాము, యెహోవా తన దృష్టికి ఏది మంచిదో దాన్ని చేయునుగాక అని చెప్పి అంటూ ఉన్నాడు. పిల్లరా, దేవుని మీద ఆధారపడుతూ దేవుడు తన ప్రజల పక్షంగా తన పట్టణాల పక్షంగా గొప్ప కార్యాలు చేస్తాడు, మీరు మాత్రం ధైర్యంతో యుద్ధం చేయండి అని చెప్పి చెప్తున్నాడు. ఇక్కడ సందర్భం ఏమిటంటే, రాజైన దావీదు అమ్మోనీయ రాజైన హానాను యొద్దకు తన పరివారాన్ని పంపిస్తాడు. ఎందుకంటే హానాను తండ్రి అయిన నాహాషు చనిపోతాడండి. ఒకప్పుడు దావీదికి అతడు దయ చూపించాడు. అతడు చనిపోయిన కారణం చేత తన కుమారుని పరామర్శించడానికి తన యొక్క మరి దాసులను ఆ రాజ్యానికి పంపిస్తాడు. అయితే ఆ పంపించినప్పుడు అక్కడున్న తన యొక్క అమోనీయుల రాజైన హానాను యొక్క పరివారము వారితో ఏమని చెప్తారంటే, దావీదు రాజైన దావీదు ఎందుకు తన పరివారాన్ని పంపాడంటే, ఈ దేశం అంతటిని చూడటానికి, ఇక్కడ యుద్ధం దాటానికి కానీ నిన్ను పరామర్శించడానికి కాదు అని చెప్పినప్పుడు అదే నిజం అనుకుంటాడు. ఆ పంపబడిన దాసులందరినీ కూడా ఏం చేస్తాడంటే, మరి వాళ్ళని పరామర్శించడానికి వచ్చిన వారందరినీ కూడా ఆ దేశంలో తీసుకుని 4వ వచనంలో చూస్తే 19వ అధ్యాయం 4వ వచనంలో హానాను దావీదు సేవకులను పట్టుకుని వారిని గురిగించి వారి వస్త్రములను పిరుదులో దిగకున్నట్టు నడిమికి కత్తిరించి వాళ్ళని పంపేస్తాడండి. ఇలాగా వారిని ఇది చేయటం అంటే అవమానించి పంపేసిన కారణం చేత దావీదుకు బహు కోపం వస్తుంది. నేనేదో పరామర్శించడానికి పంపిస్తే ఇలా అవమానించి పంపిస్తాడని చెప్పేసి మరి తన వారందరినీ కూడా తన సేవకులను సైన్యాన్ని అంతటిని యుద్ధానికి పంపిస్తాడు. ఆ సమయంలో ఈ హానాను ఇంకా కొంతమంది దగ్గర, అంటే సిరియన్ల దగ్గర, వారి దగ్గర మరి యుద్ధ వస్త్రాలు లేకపోతే యుద్ధ సామాన్లను తీసుకొని సైన్యాన్ని బాడుగకు తీసుకొని పిల్లరా మరి వారి మీద యుద్ధానికి వెళ్తాడు. అలాంటి సందర్భంలో యోవాబు చెప్తున్న మాట తన సైన్యం అంతటితో, మీరు ధైర్యంగా ఉండండి, మనం మంచి చేస్తాము, దేవుడు మనకు మంచి చేస్తాడు
కాబట్టి మీరు ధీరత్వం చూపవలసిన సమయం ఇది అని చెప్పి చెప్తా ఉంటాడు. అయితే పిల్లలు ఆ యుద్ధంలో మరి తెలుసు కదా, మరి దేవుని ప్రజలే ఎప్పుడు కూడా విజయం పొందుతారు. అదే రీతిగా మరి యోవాబు సైన్యం అనగా మరి దావీదు విజయం పొందినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ సమయంలో మనం గుర్తు చేసుకోవాల్సిన గొప్ప విషయం ఏమిటంటే ప్రియులారా, నీవు దేవుని పక్షంగా ఉంటే దేవుడు నీ పక్షంగా ఉంటాడు. దేవుడు నీతోనే ఉంటాడు. ఆయన మీద మనం ఆనపెట్టుకుని ఉండాలండి. దేవుని మీద మనం ఆధారపడి ఉండాలి. ఎప్పుడు కూడా మంచే చేస్తూ ఉండాలి. నేటి దినాలలో ప్రియులారా జరుగుతున్న పరిస్థితులన్నీ కూడా మనం చూస్తూ ఉన్నామండి. మనం మంచి చేయడానికి వెళితే క్రైస్తవ బిడ్డలు మంచిగా మరి అందరినీ కూడా ప్రేమగా చూడటానికి, లేకపోతే అందరినీ కూడా ఆ నిత్యరాజ్యంలో చేర్చడానికి సత్య సువార్తను ప్రకటిస్తూ ఉంటే ప్రజలు దాన్ని ఖాతరు చేయటం మానేసి మన మీదే వ్యతిరేకంగా దాడులు చేస్తూ, హింసిస్తూ, ఖైదు చేస్తూ, ఇలా చంపుతూ ఎన్నెన్నో ఇబ్బందులకు గురి చేసినప్పుడు, అవమానించినప్పుడు, హేళన చేసినప్పుడు నువ్వేమి భయపడవలసిన పని లేదు. నువ్వు ధైర్యంగా ఉండమని చెప్పి దేవుని యొక్క వాక్యాన్ని బట్టి తెలియజేస్తూ ఉన్నాను పిల్లరా. పరిస్థితులు ఎంత ప్రతిఘటించినా కూడా యేసు ప్రభు వారి మీద విశ్వాసాన్ని విడిచిపెట్టకూడదు. దేవుడు తన బిడ్డలను కాపాడుతాడు అన్న సంగతిని మర్చిపోవద్దు. తన ప్రజలను కాపాడే బాధ్యత ఆయన మీదే ఉందండి. కాబట్టి ప్రభు కొరకు నిలుద్దాము. మనం భయపడవలసిన పని లేదు. ధైర్యంగా ప్రభు కోసం ముందుకు కొనసాగుదాము. మరి ధైర్యంతో మనము యుద్ధం చేద్దాం. ఈ ఆధ్యాత్మిక యుద్ధంలో ప్రియులారా మనం విజయవంతులం కావాలని చెప్పి మరి తెలియజేస్తూ ఉన్నాను. క్రైస్తవ సమాజంగా, క్రైస్తవ బిడలముగా, దేవుని ప్రజలముగా పిలువబడుతున్న మనము ప్రత్యేకమైన వారం, ప్రతిష్ఠితమైన వారం కనుక ఇవి ఎల్లప్పుడూ కూడా ప్రత్యేకంగా ఉంటూ ధైర్యంగా పరిస్థితులన్నిటిని ఎదుర్కొని ప్రభు కోసం నిలబడాలని చెప్పి తెలియజేస్తున్నాను. ప్రభు నీతోనే ఉంటాడని చెప్పి తెలియజేస్తున్నాను. అలాంటి కృపచేత పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని అందరినీ నింపి నడిపించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. దేవుని బిడ్డలారా, ఈ దినం బర్త్డేస్, వెడ్డింగ్ యానివర్సరీస్ జరిపించుకొచ్చిన వారికి శుభాలు తెలియజేస్తున్నాను. ఈ నూతన వస్త్రంలో నూతనమైన దీవెనలు ప్రభు మీకు ప్రసాదించునుగాక. మీ కొరకు ఒక వాగ్దానం జ్ఞాపకం చేస్తాను. యెషయా గ్రంథంలో 46వ అధ్యాయం 4వ వచనము, నేను ఎత్తుకొనుచు రక్షించువాడను నేనే. దేవునికి మహిమ కలుగును గాక. ఎంత మంచి దేవుడండి, మనల్ని రక్షించే దేవుడు, ఎత్తుకుని ఆదరించే దేవుడు, ఉద్ధరించే దేవుడు. ఆ దేవత దేవుని నమ్మండి, విశ్వసించండి, ఆయన మీదే ఆధారపడండి. ప్రార్థన చేస్తాను, నాతో ఏకీభవించండి. ప్రభానికి వందనాలు నాయన. ఈ నూతన వస్త్రంలో దేవానికి వందనాలు నాయన. నీ మీద ఆధారపడచ్చు ప్రభు. నీ సన్నిధానికి వచ్చిన బిడ్డలను మీరు ఆశీర్వదించండి, దీవించండి. నీ దివ్యమైన ఆశీస్సులను గ్రహించండి. నూతన దీవెనలతో బిడ్డలను నింపమని వేడుకుంటున్నాను. ఉజ్జింప చేయండి. దేవానికి స్తోత్రాలు. ధైర్యం కలిగి ఉండమని చెప్పి నాయన బీ స్ట్రాంగ్ అని చెప్పి మీరు ఈ రోజు మాకు వాగ్దానం చేస్తున్నారు. అవును ప్రభు, మా జీవితాలలో ఎలాంటి పరిస్థితులు వచ్చినప్పటికీ నీ ప్రభా మేము నేను విడిచిపెట్టకుండా ప్రభా, అటు ఆధ్యాత్మికంగాను ప్రభా, శారీరకంగాను ప్రభా నాయన, మెంటల్గాను ప్రభా, ఏ రీతిగా ప్రభా నాయన మాకు సమస్యలు ఎదురైనప్పటికీ నిన్ను విడిచిపెట్టకుండా, ఎలాంటి యుద్ధాలు పోరాటాలు మా ముందున్నప్పటికీ ప్రభా వాటన్నిటిని ఎదుర్కోవడానికి కావలసిన ధైర్యాన్ని మా బిడ్డలకు నువ్వు ప్రసాదించమని వేడుకుంటున్నాను. ఆశీర్వదించి దీవించండి ప్రభా, అద్భుతాలు చేయండి, మహత్కార్యాలు జరిగించి మహిమ పొందుకోనండి. ఈ దిన దీవెనలన్నీ బిడ్డలకు అనుగ్రహించండి. ప్రయాణాల్లో, పనులలో, ఉద్యోగ ధర్మాలు నిర్వర్తించడంలో మీ సన్నిధి తోడుగా ఉంచండి. ఇంకా ఎవరైనా ఈ దినాన్ని బట్టి చీకులు, చింతలు, వ్యాధులు, కష్టంలో, ఇరుకులు, ఇబ్బందులు ఉంటే విడిపించి రక్షించమని ప్రభా ఈ సన్నిధి కాంతి బిడ్డలపై ఉదయింపచేయమని ప్రభా నాయన. అతడి పరిస్థితులన్నింటినీ ప్రభా నాయన సహించుకోవడానికి, భరించుకోవడానికి అవసరం ఓపిక, సత్వ, ఆరోగ్యం దయచేయండి ప్రభా. కుటుంబాల్లో సమాధానం దయచేయండి ప్రభా. దేశాల్లో నెమ్మది దయచేయండి తండ్రి. నీకు స్తోత్రం. రోగాలను బాగు చేయండి ప్రభా. విద్యార్థులను, చిన్నపిల్లలను, వృద్ధులను, తల్లిదండ్రులను నీ చేతులకు అప్పగిస్తున్నాను ప్రభా. నీ మహాకృప చేత బిడ్డలను నింపి నడిపించమని మీరే పోషకుడుగా, సంరక్షకుడుగా, ఆలోచనకర్తగా ఉండండి. ఆయుష్ను, ఆరోగ్యమును, గౌరవ ప్రభావం చేత నింపి నడిపించమని యేసు పరిశుద్ధ నామమున వినయంతో బ్రతిమలాడి వేడుకుంటూ ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రిని దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవదేవుని నిన్న సహవాసము బిడ్డలెల్లరికూ సదా తోడై ఉండునుగాక. ఆమేన్. హ్యావ్ ఎ గ్రేట్ డే. గాడ్ బ్లెస్ యు ఆల్.